అనగనగా ఒక విశాలమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు ఆనందంగా జీవించేవి. ఎత్తైన చెట్లు, స్వచ్ఛమైన నదులు, రంగురంగుల పూలతో ఆ అడవి ఎంతో అందంగా ఉండేది. ఆ అడవికి సమీపంలోని గ్రామంలో భోలు అనే చిన్న కుక్క ఉండేది. భోలు చాలా తెలివైనది, ధైర్యవంతమైనది, దయగలది. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే వెళ్లి సహాయం చేసేది. అందుకే గ్రామస్తులందరూ భోలును ఎంతో ప్రేమించేవారు. అదే అడవిలో గజరాజు అనే భారీ ఏనుగు నివసించేది. గజరాజు ఎంతో బలవంతుడు. అతను ఒక పెద్ద చెట్టును కూడా సులభంగా కదిలించగలడు. కాని అతని మనసు మాత్రం చాలా మృదువుగా ఉండేది. చిన్న జంతువులను ఎప్పుడూ బాధ పెట్టేవాడు కాదు. అయినప్పటికీ అతని భారీ శరీరాన్ని చూసి చాలా జంతువులు భయపడేవి. అందుకే గజరాజు తరచూ ఒంటరిగా ఉండేవాడు. ఒక రోజు భోలు అడవిలో ఆహారం కోసం తిరుగుతుండగా గజరాజును చూశాడు. ఇతర జంతువుల్లా భయపడకుండా దగ్గరకు వెళ్లి నవ్వుతూ, నమస్కారం. నా పేరు భోలు. నాతో స్నేహం చేస్తావా? అని అడిగాడు. గజరాజు ఆశ్చర్యపోయాడు. నన్ను చూసి భయపడకుండా మాట్లాడిన మొదటి జంతువు నువ్వే. తప్పకుండా స్నేహం చేస్తాను అని ఆనందంగా చెప్పాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. భోలు అడవిలోని చిన్న దారులను చూపించేవాడు. గజరాజు తన తొండంతో చెట్లపై ఉన్న పండ్లను కోసి భోలుకు ఇచ్చేవాడు. ఇద్దరూ కలిసి నది ఒడ్డున ఆడుకునేవారు, పండ్లు తినేవారు, చిన్న జంతువులతో సరదాగా గడిపేవారు. ఒక వేసవి కాలంలో అడవిలో తీవ్ర కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి. జంతువులకు తాగడానికి నీరు లేకపోయింది. అందరూ ఆందోళన చెందారు. భోలు తన వాసన శక్తితో దూరంలో ఉన్న ఒక చిన్న నీటి గుంటను గుర్తించాడు. వెంటనే గజరాజు దగ్గరకు వెళ్లి విషయానికి చెప్పాడు. గజరాజు తన భారీ శరీరంతో దారి మధ్యలో ఉన్న ముళ్ల పొదలను తొలగించాడు. ఇద్దరూ కలిసి అన్ని జంతువులను ఆ నీటి గుంట దగ్గరకు తీసుకెళ్లారు. జంతువులందరూ నీరు తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అందరూ భోలు, గజరాజును ప్రశంసించారు. కొన్ని రోజుల తర్వాత అడవిలోకి కొంతమంది వేటగాళ్లు వచ్చారు. వారు గజరాజును పట్టుకుని అమ్మాలని అనుకున్నారు. ఒక పెద్ద వల వేసి దానిపై ఆకులు కప్పి ఉంచారు. ఏమీ తెలియని గజరాజు ఆ దారిలో నడుస్తూ వలలో చిక్కుకున్నాడు. భోలు, నన్ను కాపాడు అని గట్టిగా అరిచాడు. భోలు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఒక్కడితో సాధ్యం కాదని తెలుసుకుని అడవిలోని కోతులు, కుందేళ్లు, జింకలు, పక్షులను పిలిచాడు. కోతులు వేటగాళ్ల సంచులను లాక్కుని చెట్లపైకి ఎక్కాయి. పక్షులు గట్టిగా అరవడంతో వేటగాళ్లు గందగోళానికి గురయ్యారు. భోలు తన పదునైన పళ్లతో వల తాడును కొరుకుతూ ఉండిపోయాడు. చివరకు గజరాజు తన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా లాగాడు. వల చిట్లిపోయింది. అతను బయటపడ్డాడు. భోలు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని గజరాజు కళ్లలో ఆనందబాష్పాలతో అన్నాడు. భోలు నవ్వుతూ, స్నేహితుల మధ్య ఉపకారం అనే మాట ఉండదు అని చెప్పాడు. కొన్ని వారాల తర్వాత అడవిలో భారీ వర్షాలు కురిశాయి. నది ఉప్పొంగి ప్రవహించింది. చిన్న జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. భోలు కొంతమంది కుందేళ్లను రక్షించడానికి వెళ్లి వరద నీటిలో చిక్కుకున్నాడు. ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఇది చూసిన గజరాజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నదిలోకి దిగి తన తొండాన్ని భోలు వైపు చాపాడు. భోలు, నా తొండాన్ని గట్టిగా పట్టుకో అని అరిచాడు. భోలు వెంటనే తొండాన్ని పట్టుకున్నాడు. గజరాజు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. భోలు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని అన్నాడు. గజరాజు నవ్వుతూ, నువ్వు నా కోసం చేసిన సహాయానికి ఇది చిన్న ప్రతిఫలం మాత్రమే అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత అడవిలో ఒక్కసారిగా కార్చిచ్చు వ్యాపించింది. మంటలు వేగంగా అన్ని వైపులా వ్యాపించాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. భోలు చిన్న జంతువులను సురక్షితమైన దారిలో తీసుకెళ్లాడు. గజరాజు నది నుంచి తన తొండంలో నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లాడు. ఇద్దరూ కలిసి అనేక జంతువుల ప్రాణాలను కాపాడారు. అడవిలోని జ్ఞానవంతుడైన గుడ్లగూబ సభ ఏర్పాటు చేసింది. ఈ రోజు భోలు తన ధైర్యాన్ని చూపించాడు. గజరాజు తన బలాన్ని మంచి పనికి ఉపయోగించాడు. వీరిద్దరి స్నేహం మనందరికీ ఆదర్శం అని చెప్పింది. జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. ఆ రోజు నుంచి అడవిలో ఎవరూ ఎవ్వరినీ వారి రూపం, పరిమాణం లేదా బలం చూసి తక్కువగా చూడలేదు.
అందరూ పరస్పరం సహాయం చేసుకుంటూ జీవించడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచాయి. భోలు, గజరాజు వయసులో పెద్దవాళ్లు అయ్యారు. కాని వారి స్నేహం మాత్రం మరింత బలపడింది. అడవిలో పుట్టిన ప్రతి చిన్న జంతువుకు వారి కథను పెద్దలు చెప్పేవారు. స్నేహం అంటే భోలు, గజరాజులా ఉండాలి అని అందరూ చెప్పుకునేవారు. ఒక సాయంత్రం ఇద్దరూ నది ఒడ్డున కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. భోలు అడిగాడు, గజరాజూ, మన స్నేహం ఎందుకు ఇంత బలంగా ఉందో తెలుసా? గజరాజు చిరునవ్వుతో, ఎందుకంటే మనం ఒకరి బలాన్ని కాదు, ఒకరి మనసును నమ్ముకున్నాం అని అన్నాడు. భోలు తల ఊపుతూ, నిజమే. ప్రేమ, నమ్మకం, సహాయం ఉన్న చోటే నిజమైన స్నేహం ఉంటుంది అని చెప్పాడు. ఇద్దరూ చిరునవ్వుతో ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ తమ స్నేహాన్ని జీవితాంతం కొనసాగించారు. నీతి: నిజమైన స్నేహం ధనం, బలం, రూపం లేదా పరిమాణాన్ని చూడదు. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు. దయ, నమ్మకం, ప్రేమ, సహాయం ఉన్న స్నేహం జీవితాంతం నిలిచి ఉంటుంది. మా వీడియోలు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.